రీసెంట్ గా చంద్రబాబు పీపీపీ విధానం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేటు భాగస్వామ్యం మీద భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. అయినా ప్రభుత్వం కాలేజీ కట్టాల్సిందంతా కట్టి ప్రైవేటు పరం చేయడం ఏమిటి అన్నదొక్కటే చర్చ. గతంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ మాత్రం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులను ఎంకరేజ్ చేయడం కాదా అన్నది బాబు ప్రభుత్వ వాదన. అంతా ప్రభుత్వమే నడిపేస్తే తడిసి మోపెడవుతుంది కాబట్టి ఇదే కరెక్ట్ అన్నది వీరి కామెంట్. ఇదెలా ఉన్నా ఇలా ప్రతిదీ ప్రైవేట్ పరం చేయడం వల్ల చివరికి ప్రభుత్వం కన్నా ప్రైవేటే మిగలదా అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇక P4 దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదైతే ఆయన అనుకూల మీడియా కూడా విరుచుకుపడేంత విమర్శనాత్మకంగా మారింది. P4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమేనా? అసలు జీరో పావర్టీ అంటూ ఒకటి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ సమాజం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే అలవికాని హామీలిచ్చారన్న మాట ఉండనే ఉంది. P4 ద్వారా బాబు పేదరిక నిర్మూలిస్తున్నారా లేక ఇబ్బందుల్లోకి వచ్చే బడాబాబుల జేబులు తడిపేలా మరేదైనా పథక రచన చేశారా అన్నది కూడా చర్చనీయాంశమే. ఎవరు సంపన్నులు కావడానికి ఈ పేదరిక నిర్మూలన పథకం అర్థం కావడం లేదంటారు కొందరు. ఇప్పటికే వైసీపీ ఈ దిశగా తన విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే స్త్రీ శక్తి పథకం ఇదైతే కూటమి ప్రభుత్వాన్ని భారీ ఎత్తున ఇరుకున పడేస్తోంది. మొన్న విజయనగరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీస్తే నిన్న పిఠాపురంలో ఆటో డ్రైవర్లు యోచన చేస్తూ ఈ పథకం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు అవసరమా, ఫ్రీ వైద్యం విద్య అవసరమా తేల్చుకోవాలంటూ ప్రభుత్వంపై ఇప్పటికే విరుచుకు పడుతున్నారు కొందరు. వికలాంగులు కూడా పింఛన్లు తొలగిస్తున్నారంటూ మరొక గడవ. ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు అమలు చేయడం ఎందుకు, వాటిని ఇవ్వలేకపోవడం ఎందుకు అన్నది ఒక వాదన. ఇదిలా ఉంటే నెల నెల బాబు పింఛన్ల పేరిట చేస్తున్న హైడ్రామా, ఆయన పబ్లిసిటీ పిచ్చి ఇంకా తగ్గలేదన్న కామెంట్ వినవస్తోంది. ఇప్పటికే గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంపింది చాలదనా మళ్ళీ ఈ ప్రచార అవతారం అన్న విమర్శలు హోరుమంటున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చేస్తున్న హంగామా సైతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పథకాలిచ్చామంటే ఇచ్చేశామన్నది ముఖ్యం కాదు, దాన్నెంత సవ్యంగా అందరికీ అందేలా ఇస్తున్నాము అది ముఖ్యం. ఇలా విజయోత్సవ సభలు నిర్వహించడం, కార్యక్రమాలు రూపొందించి జనం సొమ్ము తగలేయడం సరికాదు అన్న వాదన వినిపిస్తోంది. గతంలో వైసీపీ కూడా ఇంటింటికి వంటి అతి కార్యక్రమాల ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపించింది. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలంటూ జనం మాటగా వినిపిస్తోంది. అతి సర్వత్రా వజ్జయత్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తగ్గించుకోవడం మేలని అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటూ చేసే ప్రచారాలు సైతం చేటు తెచ్చేవే తప్ప వాటి ద్వారా ఎలాంటి లాభం లేదన్న విషయం చంద్రబాబు గుర్తించాలని కూడా సలహా ఇస్తున్నారు. యూరియాతో మొదలుపెట్టే రైతులకు గిట్టుబాటు ధర వంటి ఎన్నో సమస్యలుండగా బాబు తన డాబు కొద్దీ చేస్తున్న ఈ ప్రచార పటాటోపం చేటు తెచ్చేదిగానే అభివర్ణిస్తున్నారు చాలా మంది. ఏటా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ చేసిన సంక్షేమ అభివృద్ధికి దక్కిన ఫలితం 11 సీట్లు. డబుల్ ఖర్చు చేసి చంద్రబాబు చేయాలని చూస్తున్న ఈ సంక్షేమ సరళి ఎలాంటి ఫలితాలిస్తాయో అన్న ప్రశ్న కూటమి గెలవక ముందు నుంచే ఉంది. ఒక పక్క వైసీపీ దాని సోషల్ మీడియా వింగులు మొదలుపెట్టిన ఫేక్ న్యూస్ దాని కట్టడికి తల బొప్పి కట్టేస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ట్రబుల్ షూటర్ గా తయారు చేయడంలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎక్కే హెలికాప్టర్, దిగే ఫ్లైట్ ఖర్చులు తడిసి మోపెడవుతోంది. ఆపై ఆయన సినిమాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కూడా చేటు తెచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కేసు నమోదైంది. ఇక నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి 10 లక్షలు ఇస్తామని ఆయన ప్రచార సమయంలో చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో వాలంటీర్ల వల్ల 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారన్నది నిరూపించలేక చేతులెత్తేస్తున్నారు పవన్. ఆపై సుగాలి ప్రీతి వ్యవహారం ఉండనే ఉంది. ఇలా కూటమి ప్రభుత్వ నిర్వహణ తలా పాపం తిలా పిడికెడుగా కనిపిస్తోందని అంటున్నారు. వీటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన బాబు వీటన్నిటిని పక్కన పెట్టి తన ప్రచార పటాటోపం కోసం చేస్తున్న ఈ పాలన సరైనదేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.